జనాలు బీపీలు ఎక్కువైపోతుందనేసి ఉప్పు కారాలు మానేస్తున్నారు. షుగర్ ఎక్కువైపోతుందని షుగర్ తినడం కూడా మానేస్తున్నారు. ఇక తెల్లగా కనబడే వస్తువులన్నీ ఏదో విషయం లాగా కనబడుతుంది, దాన్ని కూడా మానేస్తున్నారు. హెల్త్ పైన ఎంత కాన్షియస్ గా ఉన్నారో జనాలు, కానీ అదే జనాలు అవతల వాళ్ళపైన తప్పులు చెప్పడం మానరు. ఇక మీకన్నా మేమే ఎక్కువ అని బిల్డప్లు చూపించుకోవడం మాత్రం అస్సలు మానరు. ఇక అవతల వాళ్ళు ఏమన్నా కొనేస్తే దానికి కుళ్ళుకోవడం మాత్రం అస్సలు మానరు. దానికే సగం జబ్బులు వచ్చేది, అది మాత్రం అస్సలు మానరు. అవతల వాళ్ళని కించపరుచుతూ ఉండడం అస్సలు మానరు. నలుగురు అమ్మలక్కలు కూర్చుని అక్కింట్లో ఏం జరిగింది, పక్కింట్లో ఏం జరిగింది అని చెప్పుకోవడం మాత్రం అస్సలు మానరు. దాంట్లో ఏదైనా మంచి మాటలు చెప్పుకుంటారా? అన్ని చెడ్డ మాటలు. నాకు తెలిసి ఈ ఉప్పు, కారం, షుగరు ఇలాంటివి మానే కన్నా ఇలాంటి మాటలన్నీ మానేస్తేనే ప్రశాంతంగా బతకచ్చు అని అనిపిస్తూ ఉంటుంది. ఈసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఇలా చెప్తే బాగున్ను, ఎవరైనా డాక్టర్స్ చూసేట్టుకంటే ఇలా చెప్పి పంపియండి. మీరు అవతల వాళ్ళ గురించి సొడ్లు చెప్పడం మానేస్తేనే మీ ఒళ్ళు బాగుంటుంది అనేసి, మీరు అవతల వాళ్ళని చూసి కుళ్ళుకోకుండా ఉంటేనే మీ హెల్త్ బాగుంటుంది అనేసి, మీరు అవతల వాళ్ళ గురించి తప్పుడు మాటలు మానేస్తేనే మీ హెల్త్ బాగుంటుంది అనేసి, అవతల వాళ్ళని చూసి పొరామ పడకుండా ఉంటేనే మీ హెల్త్ బాగుంటుంది అనేసి. ఎందుకంటే మెంటల్ టార్చర్ రబ్బా, మనం హెల్త్ ఎంత మంచిగా కాపాడుకున్నా కూడా ఇలాంటి మాటలకి బాడీలో ఉండే ఆర్గాన్స్ అంతా చచ్చిపోతుంది. నిజంగానే అంత మెంటల్ టార్చర్ ఇలాంటి మాటలు. వాళ్ళు చెడ్డవాళ్ళుగా ఉంటే మాత్రం సరిపోతుందా? ఇంకా నలుగురిని కూర్చోబెట్టి వాళ్ళని కూడా అలానే తయారు చేసి వదిలేస్తారు చూడు, అది ఇంకా టార్చర్. ఇలాంటి వాళ్ళని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదబ్బా. దగ్గరకు కూడా చేరనివ్వకండి. మనం హెల్దీగా ఉండడం ఎంత ఇంపార్టెంటో ప్రశాంతంగా బతకడం కూడా అంతే ఇంపార్టెంట్ కదా. ఇలాంటి టార్చర్లు మనకొద్దబ్బో, దూరం పెట్టండి. ఏమంటారు?